హాయ్ హలో అండి నమస్తే. నేను రూప. వెల్కమ్ టు అవర్ ఛానల్ మినీ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో అయితే మా బాబుది రవీంద్ర భారతిలో డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది అని చెప్పాను కదా స్కూల్ నుంచి. దానికోసము వెళ్ళాలని చెప్పేసి మార్నింగ్ అయితే లేసాము. మేమైతే టిఫిన్ చేసాము. మా చిన్నాయన స్వీట్ కార్న్ కావాలంటే ఆయనకు బాయిల్ చేసి ఇచ్చాను. అయితే నేను ఇలా రెడీ అవుతున్నానని చెప్పేసి ఈరోజు మీతో షేర్ చేస్తాను. అయితే ఈ ప్రోగ్రామ్కి అయితే ఈ డ్రెస్ వేసుకుందామైతే అనుకుంటున్నాను. ఇది అంబ్రెల్లా అండి. దీంట్లో బ్లూ కలర్ కనిపిస్తుంది కానీ యాక్చువల్గా బ్లూ కాదు, పర్పుల్ కలర్, డార్క్ పర్పుల్ కలర్ అండి. అంబ్రెల్లా కటింగ్తో ఉంటుంది డ్రెస్. ఇది నాది ఎల్ సైజ్ అండి. ఎల్ సైజ్ తీసుకున్నాను నేను. డ్రెస్ అయితే హ్యాండ్స్కి మొత్తం ఇలా వస్తుంది, కింద కూడా బార్డర్ అయితే ఇలా ఇచ్చారు. ఈ డ్రెస్కి మెయిన్ హైలైట్ అయితే దుపట్టా అని చెప్పొచ్చు. ఎందుకంటే ఫుల్ హెవీ వర్క్ వచ్చింది. ఇంకా మనకి లెంత్ కూడా 2.5 మీటర్స్ వరకు అయితే ఉంది దుపట్టా. నాకున్న డ్రెస్సెస్ అన్నింటిలో ఈ డ్రెస్ అయితే నా ఫేవరెట్. ఈ డ్రెస్ మీకు నచ్చితే కనుక మీకు దీని డీటెయిల్స్ కావాలి అంటే నాకు కామెంట్ చేయండి. కాస్ట్ ఎంత పడింది, ఎక్కడ తీసుకున్నానో అది నేను మీకు ఆన్సర్ చేస్తాను కామెంట్ బాక్స్లో. ఇలా సింపుల్గా రెడీ అయితే అయ్యాను. నెక్స్ట్ సింపుల్గా ఉంటుందని చెప్పేసి ఇలా వాచ్ అయితే పెట్టుకుంటున్నాను. యాక్చువల్గా నాకు వాచ్ ఫస్ట్ అలవాటు లేదండి, ఈ మధ్య స్టార్ట్ చేశాను. నేను ఇంతకుముందు అసలు ఎప్పుడు వాచ్ అయితే పెట్టుకోలేదు, అంతగా నాకు ఇష్టం ఉండకపోయేది. నెక్స్ట్ ఇంకో హ్యాండ్కి అయితే ఇలా సింపుల్గా ఇలా బ్రేస్లెట్ అయితే పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇలా ఫింగర్ రింగ్ అయితే ఒక చిన్న ఫింగర్ రింగ్ పెట్టేసుకున్నాను. ఇలా సింపుల్గా అయితే రెడీ అయిపోయాను. ఈ సింపుల్ లుక్ మీకు ఎలా అనిపించిందో నాతో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడైతే స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్గా ప్రోగ్రామ్ అయితే 10:30కి అన్నారు, కానీ మాకు లేవడానికి కొంచెం టైం పట్టింది. మా బాబునైతే యాక్చువల్గా 6:30కే స్కూల్లో డ్రాప్ చేసి వచ్చాము. డ్రాప్ చేసి వచ్చి 6:30 అయింది కదా, ఇంకా చాలా టైం ఉంది కదా అని మేమైతే మళ్ళీ పడుకుండిపోయాము. మళ్ళీ మేము లేచేసరికంటే 8:30 అయింది. ఇప్పుడైతే ప్రజెంట్ ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నామండి. నాకైతే చాలా చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. ఎందుకంటే రవీంద్ర భారతి అంటే చాలా పెద్ద ప్లాట్ఫామ్ కదా, దాంట్లో మన పిల్లలు పర్ఫామ్ చేస్తూ ఉంటే ఎవరికి హ్యాపీగా ఉండదు చెప్పండి. ఇప్పుడైతే రవీంద్ర భారతికి అయితే రీచ్ అయిపోయాము. ఇది ఏంటంటే ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత తీసిన వీడియో అండి. ఎందుకంటే లేట్ అయిపోతుందని చెప్పేసి మేము ఫాస్ట్ లోపలికి అయితే వెళ్ళిపోయాము. ఇది ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత తీసాను కాబట్టి అందరూ బయటికి వస్తున్నట్టు మీకు వీడియోలో కనిపిస్తుంది కదా. మేము వెళ్ళేసరికి ఆల్రెడీ లేట్ అయిపోయిందండి. మేడం వాళ్ళు స్పీచ్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ గెస్ట్ ఎవరు వచ్చారంటే తెలంగాణ హైకోర్టు జడ్జి రజనీ మేడం గారు వచ్చారు. ఇంకా ఐఏఎస్ శ్రీమతి బాలలత మేడం గారు కూడా వచ్చారు. బాలలత మేడం స్పీచ్ ఇచ్చారంటే ఎంత ఇన్స్పిరేషన్గా ఉంటుందంటే, మేడంని నేను సెకండ్ టైం చూడడం. ఇంతకుముందు యాన్యువల్ డేకి కూడా వచ్చారు సెంట్ ఆంథనీ హై స్కూల్కి. దీంతో సెకండ్ టైం మేడం రావడం. మేడం స్పీచ్ ఇస్తే నిజంగా అసలు ఎంత మోటివేషన్గా, ఎంత ఇన్స్పిరేషన్గా ఉంటుందంటే, ఆ రోజు మేడం అక్కడ స్టేజ్ పైన ఒక మాట చెప్పారు. ఇంత నెగటివిటీ స్ప్రెడ్ అయిన ఈ సొసైటీలో ఓన్లీ చేంజెస్ తీసుకొచ్చేది ఈ ఎడ్యుకేషన్ వల్లే అని ఒక మాట చెప్పారు. నాకైతే అసలు చాలా నచ్చింది. ఎంత బాగా చెప్పారో కదండి మేడము. నిజంగా ఏదైనా చేంజెస్ రావాలి అంటే అది ఓన్లీ ఎడ్యుకేషన్ వల్లే పాసిబుల్ అవుతుంది. అక్కడ పక్కన ఉన్నారు కదండి, తనే డైరెక్టర్ సార్, ఇంకా మేడము సార్ వాళ్ళ వైఫ్. సెంట్ ఆంథనీ హై స్కూల్ది ఇది సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ అండి, అందుకే రవీంద్ర భారతిలో అయితే సెలబ్రేట్ చేశారు. ఇప్పుడు పిల్లల డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే స్టార్ట్ అయిపోయింది, చూడండి. నెక్స్ట్ ఇప్పుడు మా బాబు డాన్స్ పర్ఫార్మెన్స్ అండి. ఇది దేవరా మూవీలో సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్. వాడు డాన్స్ చేస్తూ ఉంటే నాకైతే లేచి విజిల్ వేయాలన్నంత హ్యాపీగా అనిపించింది. బట్ నాకు విజిల్ రాదు, ఎందుకంటే మమ్మీని కదా. పిల్లలు ఎలా చేసినా కూడా మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలాంటిది ఇంకా అంత పెద్ద ప్లాట్ఫామ్ పైన డాన్స్ చేయడం అంటే
చాలా గ్రేట్ కదా. ఆ ఛాన్స్ అందరికీ రాదు కూడా. బట్ మా బాబుకు వచ్చినందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ ఇక్కడ మహిషాసుర మర్దిని సాంగ్ అయితే చేస్తున్నారు పిల్లలు. అది క్లాసికల్ చాలా బాగా చేశారండి. వాళ్ళ డ్రెస్సింగ్, వాళ్ళ మేకప్ అయితే హైలైట్ అసలు డాన్సెస్కి చాలా బాగా చేశారు. కొరియోగ్రాఫర్ వచ్చి 15 డేస్ ముందు నుంచి అయితే ప్రాక్టీస్ స్టార్ట్ అయిపోయిందండి స్కూల్లో. ఇంకా ఇక్కడ పేరెంట్స్తో అయితే మొత్తం ఫుల్ అయిపోయింది. చాలామంది వచ్చారు. ఇంకా పిల్లలు డాన్స్ చేస్తూ ఉంటే వాళ్ళ హ్యాపీనెస్, విజిల్స్ అవి చాలా బాగా అనిపించింది అక్కడ. 10:30కి ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందండి. 12:30, 1 వరకు అయితే జరిగింది ఇక్కడ ప్రోగ్రామ్. ఇదండి ఈ వ్లాగ్ అయితే మీతో షేర్ చేయాలనుకున్నాను. ఇలాగే నా ఛానల్ని డైలీ ఫాలో అవుతూ నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.